ఏంటి ఈ యొక్క గృహ నుంచి 14 క్షేత్రాలకు దారి ఉందా? అవునండి, మీరు విన్నది నిజమే. సాక్షాత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి గృహలో 14 క్షేత్రాలకు దారి ఉంది. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి గృహనైతే చూద్దాం రండి. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మన బనగానపల్లిలో ఉన్నటువంటి అచ్చమాంబ గారి దగ్గర ఉన్న గోవులనైతే కాయడానికి ప్రతిరోజు స్వామివారు రవలకొండకు వచ్చేవారు. ప్రతిరోజు గోవుల్ని కాయడానికి వచ్చి ఆ గోవుల చుట్టూ గిరగీసి ఆయన ఈ యొక్క గృహలో కాలజ్ఞానం రాసేవారు. స్వామివారు స్వయంగా ఆయన కూర్చొని కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశం అయితే ఈ గృహలో ఉంది. అంతేకాకుండా స్వామివారు కాలజ్ఞానం రాస్తుండగా దొంగచాటుగా చూసినటువంటి అచ్చమాంబ గారి విగ్రహం కూడా ఈ గృహలో ఉంది. మనము ఈ గృహలో అయితే చూడవచ్చు. సాక్షాత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాస్తుండగా అచ్చమాంబ గారు దొంగచాటుగా చూసినటువంటి ప్రదేశం. అంతేకాకుండా సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసేటప్పుడు ఆయనకు అవసరమైనటువంటి నీరు కోసం కోనేరును కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఈ గృహ నుంచి 14 క్షేత్రాలకు దారి ఉందని చెప్పారు కదా, ఇక్కడ నుంచి శ్రీశైలానికి కూడా దారి అయితే చూపిస్తున్నారు. అంతేకాదండి, ఈ గృహ నుంచి మన మహానందికి